దక్షిణ కొరియాలో ఏపీ మంత్రి నారా లోకేష్ పర్యటన కొనసాగుతోంది. పలు సంస్థలతో లోకేష్ వరుసగా భేటీ అవుతున్నారు. సౌత్ కొరియాకు చెందిన ప్రఖ్యాత మెడికల్ డివైస్ సర్టిఫైడ్ స్మార్ట్ హెల్త్ కేర్ ఫుట్వేర్ సంస్థ షూవాల్స్ కంపెనీతో చైర్మన్ అండ్ సీఈఓ లీ చియాంగెన్తో సమావేశమయ్యారు. షూవాల్స్ సంస్థ ప్రభుత్వంతో చేసుకున్న ఎంఓయూ మేరకు ఏపీలో పాదరక్షల తయారీ యూనిట్ పనులను వేగవంతంగా ప్రారంభించాలని విజ్ఞప్తి చేశారు. 300 కోట్లతో ఏర్పాటు కానున్న ఈ యూనిట్ ద్వారా సుమారు 3,000 మందికి ఉపాధి లభించనుందని తెలిపారు. ఏపీలో ఒక R&D ఇన్నోవేషన్ సెంటర్ ఏర్పాటు చేయాలని కోరారు. ఏపీని రీటైల్ డిస్ట్రిబ్యూషన్ హబ్గా మార్చాలని విన్నవించారు. షూవాల్ సంస్థ చైర్మన్ లీ చియాంగెన్ ఆంధ్రప్రదేశ్లో ఒక R&D ఇన్నోవేషన్ సెంటర్ ఏర్పాటు చేసి ఏపీని రీటైల్ డిస్ట్రిబ్యూషన్ హబ్గా మార్చాలని కోరారు. మ్యాగ్నెటిక్ థెరపీ, కూలింగ్ సోల్స్, యాంటీబ్యాక్టీరియల్ మెటీరియల్స్ ఏకీకరణతో MFDA సర్టిఫైడ్ మెడికల్ ఫుట్వేర్ తయారీలో తమ సంస్థ ప్రత్యేకత కలిగి ఉందని చెప్పారు. షూవాల్ సంస్థ చైర్మన్ లీ చియాంగెన్ సియోల్ నేషనల్ యూనివర్సిటీ, ఈవా ఉమెన్స్ యూనివర్సిటీ మెడికల్ సెంటర్తో కలిసి AI స్మార్ట్ మెడికల్ ఫుట్వేర్ను అభివృద్ధి చేస్తున్నట్లు చెప్పారు. ఏపీ ప్రభుత్వ ప్రతిపాదనలకు సానుకూలంగా పరిశీలిస్తామని లీ చియాంగెన్ అన్నారు. దక్షిణ కొరియాకు చెందిన మరో సంస్థ ఎలక్ట్రానిక్ షెల్ఫ్ లేబుల్స్, IoT అండ్ పవర్ ఎలక్ట్రానిక్స్ తయారీ సంస్థ సోలం గ్రూప్ గ్లోబల్ ఆపరేషన్స్ ఆఫీసర్ జీగాప్తోనూ లోకేష్ సమావేశమయ్యారు. ఏపీలోని శ్రీ సిటీలో 338 కోట్లతో సోలం సంస్థ EV ఛార్జర్ పవర్ మాడ్యూల్స్, ఆటోమోటివ్ ఎలక్ట్రానిక్స్ యూనిట్ నిర్మిస్తున్నందుకు ధన్యవాదాలు చెప్పారు. త్వరగా శ్రీ సిటీ యూనిట్ నిర్మాణ పనులు పూర్తి చేసి ఉత్పత్తిని ప్రారంభించాలని కోరారు. CSOTకి తిరుపతి నుండి డిస్ప్లే అసెంబ్లీ ఫెసిలిటీ ఉన్నందున ఎలక్ట్రానిక్ షెల్ఫ్ లేబుల్స్, ఇతర డిస్ప్లే సంబంధిత ఉత్పత్తుల తయారీని శ్రీ సిటీ యూనిట్లో చేపట్టి కార్యకలాపాలు విస్తరించాలని కోరారు. ఇక ఏపీలో 5 ఏళ్లలో 20,000 స్టార్టప్లు, 1,00,000 ఉద్యోగాల కల్పనే తమ లక్ష్యంగా పెట్టుకున్నామన్నారు ఏపీ మంత్రి నారా లోకేష్. ఏపీలో ఆవిష్కరణల వెన్నెముకగా ఉన్న రతన్ టాటా ఇన్నోవేషన్ హబ్ ద్వారా వన్ ఫ్యామిలీ వన్ ఎంటర్ప్రెన్యూర్ నినాదంలో పనిచేస్తామన్నారు. సియోల్ బిజినెస్ ఏజెన్సీ, కొరియన్ టెక్ స్టార్టప్లతో జరిగిన రౌండ్ టేబుల్ సమావేశానికి లోకేష్ హాజరయ్యారు. అమరావతిలో ప్రధాన కేంద్రంగా పనిచేస్తున్న RTIH విశాఖపట్నం, రాజమండ్రి, విజయవాడ, తిరుపతి, అనంతపురం ప్రాంతీయ శాఖలతో పనిచేస్తోందన్నారు. టాటా, L&T, GMR, గ్రీన్కో, అదానీ, JSW లాంటి ప్రఖ్యాత సంస్థల సహకారంతో దీన్ని ఆవిష్కరణల కేంద్రంగా తీర్చిదిద్దుతున్నట్లు చెప్పారు. కొరియన్ సంస్థలను ఇందుకోసం ఆహ్వానిస్తున్నామన్నారు. ఇక ఏపీ ఇన్నోవేషన్ అండ్ స్టార్టప్ పాలసీ 2024 నుంచి 29లో భాగంగా ప్రోటోటైపింగ్, డీప్ టెక్ గ్రాంట్ల కింద 22 కోట్ల సీడ్ ఫండ్, 20 కోట్ల వరకు AAF సీడ్ ఈక్విటీ, క్రెడిట్ గ్యారంటీ వర్కింగ్ క్యాపిటల్ సమకూర్చామన్నారు. 160కి పైగా VC ఏంజల్ సిండికేషన్ నెట్వర్క్ కలిగిన RTIH ఇప్పుడు AI, క్వాంటమ్, అధునాతన తయారీ కోసం SADBI భాగస్వామ్యంతో కొత్తగా ఏర్పాటు చేసిన డీప్ టెక్ ఏంజల్ ఫండ్తో ఇప్పుడు మరింతగా విస్తరించినట్లు తెలిపారు. RTIH కేంద్రంగా చేసుకుని ఇండియా కొరియా స్టార్టప్ కారిడార్ ఏర్పాటు కోసం కలిసి పనిచేద్దామని కొరియన్ సంస్థలను కోరారు నారా లోకేష్. ఒక ప్రత్యేక కొరియా డెస్క్, సాఫ్ట్ ల్యాండింగ్, VCB, కొరియన్ ఏజెన్సీలతో సహా ఇంక్యుబేషన్ ఏర్పాటు చేస్తామన్నారు. దీని ద్వారా 2 వైపులా మార్కెట్ ప్రవేశం లభిస్తుందని చెప్పారు. ఏపీని భారత AIకి రాజధానిగా నిలపడమే తమ ధ్యేయమన్నారు లోకేష్. ఇందులో భాగంగా గూగుల్ AI హబ్కు ఇప్పటికే శంకుస్థాపన చేసినట్లు గుర్తు చేశారు. రిలయన్స్, సిఫీ, కంట్రోల్ S తదితర సంస్థలు ఏపీలో 10 గిగావాట్ల డేటా సెంటర్ పైప్లైన్ ఏర్పాటు చేస్తున్నాయని తెలిపారు. తద్వారా స్టార్టప్లకు సరసమైన ధరలను పెద్ద ఎత్తున కంప్యూటింగ్, డిజిటల్ మౌలిక సదుపాయాలు అందుబాటులోకి వస్తాయని చెప్పారు. భారతదేశపు మొట్టమొదటి క్వాంటమ్ అండ్ AI విశ్వవిద్యాలయం అమరావతి క్వాంటమ్ వ్యాలీలో ఆవిష్కృతమవుతోందన్నారు. దీని ద్వారా భారతదేశపు అత్యంత అధునాతన 133 క్యూబిట్ IBM క్వాంటమ్ సిస్టమ్ టూల్, IBM TCS క్వాంటమ్ క్లౌడ్ సర్వీసెస్, ఒక క్వాంటమ్ హార్డ్వేర్ పార్క్ అందుబాటులోకి రానున్నాయని తెలిపారు.